ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న గుంటూరులో జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి తెలిపారు. జానపద సాంస్కృతిక వేడుకల గోడపత్రికను ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో కలిసి ఆవిష్కరించారు. జానపద కళలను భావితరాలకు అందించడమే కాకుండా నిరుపేద కళాకారులకు చేయూత ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కళాకారులు, ఉపాధ్యాయులకు కూడా సేవా పురస్కారాలు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అంటేనే భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహిస్తూ మన లలిత కళల్ని, జానపద కళారూపాలని, కళాకారుల్ని ముందు తరానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ కళలు మరుగున పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళాకారుల్ని, సాంస్కృతిక కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మన నగరంలో జానపద కళా సంబరాలు జరగబోతాము. వినయపూర్వకంగా ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నాట్స్ తరఫున ముఖ్యంగా బాపయ్య చౌదరి గారి దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా తర్వాత జానపద కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళని ప్రోత్సహించాలి అని 100 మంది కళాకారుల్ని మన నగరానికి రప్పిస్తా ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్రదర్శనలు ఇస్తారు. వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది.